అనవసరంగా బయటికి వెళ్ళాను. పెద్ద మేడంతో మాట పడ్డాను. గోపి, సారీ గోపి, ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోయింది. నువ్వు భోంచేసావా? చేశాను మేడం. టాబ్లెట్ వేసుకున్నావా? ఏమైంది గోపి, అలా ఉన్నావు? గోపి, కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. అటువంటప్పుడే స్ట్రాంగ్ గా నిలబడాలి. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు నిజంగా భోంచేసావా? చేశాను మేడం. ఏం లేదు, నీ ఫేస్ చూసి డౌట్ వచ్చి అడిగాను. ఇక హ్యాపీగా పడుకో. గుడ్ నైట్. ఇంతకు ముందు వరకు ఆకలి బాధ పెట్టింది, ఇప్పుడు అవమానం బాధ పెడుతుంది. గోపి, గోపి, ఈ టైంలో ఇక్కడ కూర్చున్నారేంటి? ఊరికే వచ్చాను మేడం. మీరేంటి ఈ టైంలో ఇటొచ్చారు? ఓ అదా, విరాజ్కి పాల డబ్బా కొనాలని పొద్దున్నే అనుకున్నాను, కానీ మర్చిపోయాను. అందుకే ఇప్పుడు పాల డబ్బా తీసుకుని ఇంటికి వెళ్తున్నాను. ఏది మర్చిపోయినా పిల్లల ఆకలి మర్చిపోకూడదు. వాడేం మర్చిపోనివ్వడు. ఆకలి వేస్తే అరిచి గోల చేస్తాడు. చిన్నపిల్లాడు కదా మేడం, ఆకలేస్తుందని ఏడ్చైనా చెప్తాడు. గోపి, భోజనం చేసావా? చేశాను మేడం. టాబ్లెట్ కూడా వేసుకున్నాను. నిజం చెప్పు గోపి. నిజమే మేడం, చేశాను. నీ ముఖం చూస్తే అలా అనిపించడం లేదు. నోరు మూసుకుని పద. పసిపిల్లాడు కాబట్టి విరాజ్ ఆకలిగా ఉందని ఏడ్చి చెప్తాడు. పెద్దవాళ్ళకి ఆకలిగా ఉందని చెప్పడానికి అభిమానం అడ్డొస్తుంది. కష్టం వచ్చినప్పుడైనా అయిన వాళ్ళకి కాక ఇంకెవరికి చెప్పుకుంటాం? నా దగ్గర నీకు మొహమాటమేంటి? చెప్పు, తిన్నావా? చెప్పాలంటేనే ఏదోలా ఉందండి. చాలా ఆకలిగా ఉంది. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. రా. అది కాదు మేడం. ఇంకేం మాట్లాడుకు, రా. మేడం, గోపి, నువ్వు సృజన ఇంట్లో ఎందుకు భోంచేయలేదు?
సృజన మేడం రావటం లేట్ అయింది. నేను తిందామని వెళ్ళేటప్పటికీ అక్కడేమీ లేవు మేడం. మరి భోజనం పెట్టమని ఎవరిని అడగలేదా? నిజం చెప్పు. నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నిన్నేమైనా అన్నారా? లేదు మేడం, నేనెవ్వరిని ఏం అడగలేదు. మరి సృజన వచ్చాక నువ్వు భోజనం చేసావో లేదో అడిగిందా? అడిగారు. నేను తినలేదంటే తన మనసు నొచ్చుకుంటుంది కదా అని తినేశానని చెప్పాను. బంగారం ఎప్పటికీ బంగారమే గోపి. నిన్నైనా రేపైనా అది ఈ రోజైనా దాని విలువ పెరుగుతుందే కానీ తగ్గదు. నువ్వు కూడా అంతే. నువ్వు నీ గతం మాత్రమే మర్చిపోయావు. నీ క్యారెక్టర్ అలాగే ఉంది. అయ్యో ఉండు గోపి, ఇంకాస్త వడ్డిస్తాను. చాలు మేడం, ఇప్పటికే కడుపు నిండిపోయింది. అయ్యో అక్కడే పెట్టేసి, నేను ఆ ప్లేట్ తీస్తాను. పెట్టేసి. ఎవరు ఏమన్నా బాధపడకు గోపి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. తొందరలోనే అంతా సర్దుకుంటుంది. ఏమో మేడం, నా గతమేంటో నాకు తెలియటం లేదు. నా వాళ్ళెవరైనా ఉన్నారో లేదో అది కూడా తెలీదు. నీకోసం నేనున్నాను గోపి. కానీ నీకు ఆ విషయం తెలియడం లేదు. నీకు గతం గుర్తొచ్చిన రోజున మొదట గుర్తొచ్చేది నేనే. నాకు ఏం చేయాలో తెలియటం లేదు మేడం. నాకు ఈ పరిస్థితి ఏంటని లోకాన్ని అడగాల? నాకెందుకు ఈ శాపం ఇచ్చావని ఆ దేవుణ్ణి అడగాల? ప్రతి మనిషికి ప్రేమించడానికి మనుషులుంటారు, జీవించడానికి ఆశలుంటాయి. కానీ నాకు రెండూ లేవు. ఇలా ఎంతకాలం బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు మేడం. గోపి, తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ గతం చెరిగిపోలేదు, నువ్వు మర్చిపోయావు అంతే. ఆ గతంలో నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మనుషులు ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించిన స్వీట్ మెమరీస్ ఉండొచ్చు. ఏమో మేడం, నాకైతే నా గతం గుర్తుకొస్తుందన్న ఆశ లేదు మేడం. మంచి మనసున్న వాళ్ళకి మంచి జీవితం దొరుకుతుందంటారు. మీది చాలా అందమైన మనసు మేడం. అందుకే మీకింత అందమైన కుటుంబం దొరికింది. వెళ్ళొస్తాను మేడం. గోపి, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే మేడం. అన్నయ్య, ఆఫీస్లో ఆకాష్ మాట చెల్లడం లేదంట. వాడు ఆఫీస్కి వెళ్ళనని గొడవ చేస్తున్నాడు. వాడు చేసే ప్రతి పని తార తప్పు పడుతుందమ్మా. నీ కూతురు కూడా తారనే సపోర్ట్ చేస్తుంది.
ఇదెక్కడి తద్దినం అన్నయ్యా? మన ఆస్తుల మీద, మన బిజినెస్ల మీద ఎవరో పెత్తనం చేయడమేంటి? ఇలాగే వదిలేస్తే ఆ తార మనందర్నీ రోడ్డున పడేస్తుంది. దీనికేదో మార్గం చూడాలన్నయ్యా. ఆ తార నా కూతుర్ని ఏదో మాయ చేసింది. అవును, మాయే చేసింది. ఆ తారే కాదు, అడుగో ఆ గోపికాడు కూడా మాయే చేస్తున్నాడు. ఈ గోపిగాడేంటి మనింటి కోసం తెగ కష్టపడిపోతున్నట్టు కలరిస్తున్నాడు? నటనమ్మా, అంత నటన. కొంతమంది అంతే అన్నయ్య, పుట్టుకతోనే నటించడం నేర్చుకుంటారు. పని చేస్తున్నట్టు తెగ నటిస్తారు, గతం మర్చిపోయినట్టు తెగ నటిస్తారు. వీళ్ళు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను వింటున్నానని తెలిస్తే ఇంకా రెచ్చిపోతారు. వీడో పెద్ద జిడ్డులో ఉన్నాడా హల్య? వదలట్లేదు మనల్ని. ఎలా వదులుతాడన్నయ్యా? గతం మర్చిపోయినట్టు నటిస్తే ప్రెజెంట్ హ్యాపీగా గడిచిపోతుంది. అందువల్ల ఫ్యూచర్లో కూడా మనల్ని చచ్చినా వదలడు. ఇలాంటి వాళ్ళు సూదిలా వచ్చి గుణపల్లా మారిపోతారు. ఇలా బ్రతకటం కంటే చావటం మేలు కదా హల్య? ఇలాంటి వాళ్ళు ఊరికే చావరన్నయ్యా, చుట్టూ ఉన్న వాళ్ళని చంపుతారు. చిచి, వేదవ బ్రతుకు. సృజన మేడం, నన్ను క్షమించండి. కన్నా, నాకు చాలా ఆనందంగా ఉందిరా. రోజు చూసే ఇల్లే, ఈ ఇంట్లో రోజు చూసే వస్తువులే, అయినా ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకో తెలుసా? మన ఇంటికి నా గోపి వచ్చాడు. నేను ప్రేమించిన గోపికి నా చేత్తో అన్నం పెట్టాను. త్వరలోనే నా గోపి మామూలు మనిషి అవుతాడు. అయ్యేలా చేస్తాను. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిన్ను వదలను విరాజ్. నిన్ను కూడా మాతో పాటు తీసుకుపోతాను. మనం ముగ్గురం హ్యాపీగా ఉందాం. విరాజ్, ఎన్ని కష్టాలు పడినా చివరకు మీ అమ్మ కథ సుఖాంతం కాబోతుంది. గోపి నా ప్రాణం రా. గోపి లేకపోతే
మీ అమ్మ లేదు. సారీ కన్నా, నా ఆనందంలో ఏదేదో మాట్లాడుతూ నిన్ను డిస్టర్బ్ చేశాననుకుంటాను. ఇంక నేను మాట్లాడనులే, హ్యాపీగా పడుకో. గోపి, గోపి, ఎక్కడున్నావు గోపి? గోపి ఎక్కడికి వెళ్ళాడు? ఈ లెటర్ ఏంటి? సృజన మేడం, నన్ను క్షమించండి. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. అందుకే మీలాంటి దేవత నీడనున్నా కష్టాలు పడుతూనే ఉన్నాను. ప్రతి మనిషికి గతం ఉంటుంది, కానీ దాంట్లో తీయటి జ్ఞాపకాలుండొచ్చు, చేదు గుర్తులు ఉండొచ్చు. ప్రతి మనిషి గతాన్ని తలుచుకొని వర్తమానంలో ఏం చెయ్యొచ్చో, భవిష్యత్తులో ఏం చేయకూడదో నిర్ణయించుకుంటాడు. కానీ నాకు గతమే లేదు. ఇక భవిష్యత్ ఎక్కడది? మనిషి గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడానికి నలుగురు కావాలి, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఓ భుజం కావాలి. కానీ నా వెనకెవరున్నారో నాకు తెలీదు. నేనెవరో మీకు తెలీదు, మీకే కాదు నాకు తెలీదు. అలాంటి వాణ్ణి ఇంట్లో ఉంచుకొని ఆదరించారు. కానీ నా దురదృష్టం మీకంటకూడదు. మీకే కాదు, ఎవ్వరికీ అంటకూడదు. అందుకే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాను. సారీ మేడం, నా నిర్ణయం మిమ్మల్ని బాధ పెడుతుందని నాకు తెలుసు. మళ్ళీ మీకు నేను ఎప్పుడైనా గుర్తొస్తే నా కోసం కన్నీళ్లు కార్చకండి. మా ఇంట్లో ఒక దురదృష్టవంతుడు ఉండేవాడని నవ్వుకోండి. నాకది చాలు. తార ఏం చేస్తుంది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి? సృజన ఏంటి ఫోన్ చేస్తుంది? ఏదైనా ప్రాబ్లమా? హలో హలో తారా, గోపి ఎంత పనిచేశాడో చూసావా? ఏమైంది సృజన? ఏం చేశాడు? తనకేమైందో తెలీదు. నాకు గతం గుర్తుకు రావడం లేదు కాబట్టి బ్రతకడం వేస్ట్ అని సూసైడ్ లెటర్ రాసి వెళ్ళిపోయాడు. అసలు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అదేంటి సృజన, సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? ఏమో, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో మనకెలా తెలుస్తుంది? తారా,
తను నువ్వు ఉంటున్న ఫామ్ హౌస్ దగ్గర ఉన్న కొండల్ని చూస్తూ వాటిని చూస్తూ ఉంటే నాకేదో గుర్తొస్తుంది మేడం అని అనేవాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళాడేమో. నువ్వు కంగారు పడక సృజన, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. తనని ఎలాగైనా తీసుకొస్తాను. గోపి! గోపి!